తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకటే మా బట్టి గారి మా ఆలోచన, ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనరులు సమకూర్చాలి అనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. పంచాంగం కూడా పేద పండితులు తెలంగాణ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి వారు చెప్పినారు. వారి సూచనల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన సంస్థలతో ఒక మంచి వాతావరణంలో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధిలో అందరి సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్తాము. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు, ఇది అభివృద్ధి చేసుకునే సందర్భము. ఈ అభివృద్ధి చేసుకునే సందర్భంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన చేసే సందర్భంలో అందరి సహకారం తీసుకుంటాం. అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు, లేకపోతే రాజ్యాంగబద్ధమైన సంస్థలు, గవర్నర్ వ్యవస్థ అయి ఉండొచ్చు, ఎన్నికల వ్యవస్థ అయి ఉండొచ్చు, న్యాయ వ్యవస్థ అయి ఉండొచ్చు. ప్రజలతో, పార్టీలతో, ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలతో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాం. ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. మా సంకల్పంలో, మా ఆలోచనలో స్పష్టత ఉంది. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కనుకరిస్తారని చెప్పి ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నా జీవితంలో పెట్టుకున్న సంకల్పం ఏది ఇంతవరకు నేను ఫెయిల్ కాలేదు. నేను అనుకున్న ప్రతి సంకల్పం నెరవేరింది. ఈరోజు తెలంగాణను కూడా తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక తీసుకొచ్చి ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టి ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా. మా సంకల్ప బలంలో దోషం లేదు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.